హలో గైస్, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మీకు ఒక కొత్త రకమైన దుంపని చూపిస్తాను. అది మీరు ఎప్పుడు చూసి ఉండరు. మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే అది కూడా రేర్గా దొరుకుతుంది. అది ఈ వర్షాకాలం 3 నెలల్లోనే ఉంటుంది. మళ్ళీ తర్వాత దుంప కనిపించదు, ఆ మొక్క కూడా కనిపించదు. అలాంటి దుంప ఏటో దాని ఉపయోగాలు ఏటో మీకు చూపిస్తాను. గైస్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఆ దుంప ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో మీకు పూర్తిగా ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ఇప్పుడైతే ఒక కిలోమీటర్ దాకా అలా నడవాలేమో. ఊరు నుంచి చాలా కొండపైకి ఎక్కి వెళ్ళాలి. ఆ ప్లేస్మేట్ కూడా చాలా బాగుంటుంది, చూపిస్తాను మీకు. రాయి పైన ఆ మట్టి అలా కప్పుకొని ఉంటుంది, దానిపైన ఉంటుంది. ఇలా తుప్పల దగ్గర పెద్ద పెద్ద చెట్లు కింద ఉండవు అవి. గాయస్, ఆ దుంప ఉండే చోటుకి మాత్రం దగ్గరలో ఉన్నాను. మొత్తానికి డెస్టినీ చేరుకున్నట్టే. మీకు చూపిస్తాను పదండి, ఆ రాయి ఎలా ఉందో, ఎక్కడుందన్నది. చూస్తున్నారు కదా, ఆ కొండ పైకి అటు లెఫ్ట్ సైడ్న చూస్తే కనిపిస్తుందా? జూమ్ చేస్తాను ఒకసారి చూడండి. అదిగా పెద్దరాయి కనిపిస్తుందా? ఈ పెద్దరాయి పైన అదిగా గడ్డలు ఉన్నాయా? ఆ గడ్డి పైనే ఆ దుంపలు అనేది ఉంటాయి. మొత్తానికి దగ్గరలో వచ్చాను గాయస్. ఇంకా చిన్న ఘాట్ ఎక్కాలి. ఇప్పుడైతే ఒక కర్రపుల్లని మనం ఇరుపుకుందాం. ఎందుకంటారా? ఆ దుంప తవ్వాలి కదా. ఇదిగోండి, ఒకసారి ఉండండి. మొత్తానికి కర్రపుల్ల అయితే ఇరిపేసుకున్నానండి. పచ్చిది కాదు, ఎండుది. ఇంత చిన్న పొట్టిది అయితే సరిపోతుంది. ఇప్పుడు నా నాన్న తిప్పాలి ఘాట్ ఎక్కాలంటే నా వల్ల అయితే కావట్లేదు. చూపిస్తాను. అదిగా పైకి వెళ్ళాలి. ఇక్కడ నార్మల్ కనిపిస్తుంది, కాకపోతే చాలా పెద్ద ఘాట్ ఉంది. ఘాట్ ఎక్కడానికి దూలు తీరిపోతుంది, చెమటలు పట్టేస్తున్నాయి, ఆవేశం చాలా వస్తుంది. చాలా పెద్ద ఘాట్ ఉంది. ఇంకాను నేను అప్పుడు చిన్న ఘాట్ అన్నాను, కానీ అంత చిన్నదేం కాదు. ఎక్కుతుంటే ఇంకా ఘాట్ కనిపిస్తూనే ఉంది. ఎటు చూసినా రాలే. మా కొండ మొత్తం రాళ్ళు తప్ప మట్టి ఎక్కడ అంతా కనిపించదు. ఆ విధంగా ఉంటాయి ఈ కొండ అంతా. మొత్తానికి రాయికి అయితే వచ్చాం గాయస్. చూడండి, ఇదా పెద్ద రాయి. అక్కడ నుంచి వెళ్ళి చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుంది అన్నదో. ఇది చూడండి, ఇది నీళ్ళు కారుతుంది కదా, ఇది చమురు పట్టి ఉంటుంది. ఇలాంటి దగ్గర పొరపాటున మట్టకూడదు, చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట. జారిపోతే ఇంకా సెడ్డుకే. ఇక్కడ ఒట్టి రాలే కదా, మట్టి కూడా లేదు. చాలా పెద్ద రాయి ఉంది కదా. ముందు మనం చిన్నప్పుడు ఆవులు మేకలు కాసేటప్పుడు ఇక్కడ వచ్చి ఆడుకునేటోళ్ళమి. ఇదే ఆ దుంప ఉండే ప్లేస్ అయితే. ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి. ఆ కిందకి దిగాలి. అదిగో చూడండి ఎంత లోతుగా ఉంది, అంత రాయే. మళ్ళీ అక్కడ జారి పడ్డామా కిందకి. అందుకు చాలా జాగ్రత్తగా నడవాలంటున్నాను. ఫోటోషూట్కి అయితే ఈ ప్లేస్లు చాలా బాగుంటాయి. దీనికన్నా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి, కాకపోతే అది రాబోయే వీడియోలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఆ గడ్డి చివరి దాకా కనిపిస్తుంది పూర్తిగా. అక్కడ దాకా వెళ్ళి మేము వెతికి చూద్దాం. చెప్పాను కదా, ఈ మొక్కలు చాలా రేర్గా దొరుకుతుందనేసి. మొత్తానికి ఒక 3 మొక్కలు అయితే దొరికించగలిగాను. ఈ మొక్కలు దొరికించడానికి నాకు ఒక గంటన్నర సమయం పట్టింది. చాలా వెతికాను, కష్టపడి వెతికితే మొత్తానికి 3 కనిపించాయి. మొక్క చూపిస్తాను, దాని పేరు చెప్తాను. ఇంకా పేరు కూడా చెప్పలేదు కదా, ఆ మొక్క, ఆ దుంప పేరు చెప్తాను. ఆ మొక్క ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదే ఆ మొక్క. కనిపిస్తుంది కదా, ఏ విధంగా మొక్క అయితే ఉంటుంది. ఇదిగోండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు తవ్వుదాము, ఏ విధంగా తవ్వాలో చూపిస్తాను మీకు. ఏది బ్రో, దుంప లేదనుకుంటున్నారా? ఇది ఇక్కడ విరిగిపోయింది మధ్యలో. దుంప అయితే లోపల ఉంది, బయట అనుకున్నాను. చూసారు కదా గాయస్, ఇదిగోండి అదే ఆ దుంప. ఈ దుంప పేరు వచ్చి ఇప్పుడు దాకా చెప్పలేదు కదా.
ఈ దుంప పేరు వచ్చేసి చల్ల దుంప అంటారు. ఎందుకంటే చల్లగా ఉంటుంది. దీని ఉపయోగాలు కూడా చెప్పాలనుకున్నాను కదా. జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు వేడెక్కి ఉంటాయా, ఆ టైంకి దుంప తీసుకుంటారు. తవ్విన వెంటనే నీటిలో ముంచి కడగేసుకొని తింటే మెత్తగా తీయగా ఉంటుంది. అదే ఇలా తవ్విన తర్వాత గాలి పట్టిస్తే మాత్రం తినడానికి కొద్దిగా చేదుగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక దుంపను చూపిస్తాను పదండి. అమ్మ పడిపోయింది. ఇది కొన్ని చూస్తున్నారు కదా, ఇది ఆ దుంప మొక్క. దీన్ని కూడా తవ్వించుదాము. ఇది 2 రాళ్ళ మధ్యలో ఉంది. ఎలా తవ్వాలో అంత సింపుల్గా రాదనుకుంటాను ఇది. గాయస్, ఈ దుంప అయితే కొద్దిగా పెద్దదిలాగానే ఉంది. ఎటు తవ్వడానికి అవ్వట్లేదు. ఇది 2 రాళ్ళు మధ్యలో ఉంది కదా, పట్టేస్తుంది. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది ఆ దుంప. నేను పొడిచేసాను అనుకుంటా. చాలా ట్రై చేస్తున్నా, రావట్లేదు. గట్టిగా పట్టేసింది. 2 రాళ్ళ మధ్యన ఇరుక్కొని పోయింది దుంప మాత్రం. వస్తుందో రాదో తెలీదు. మొత్తానికి దుంప వచ్చేసింది గైస్. పొడిచేసాను కొద్దిగా. గైస్, ఇదే ఆ లాస్ట్ దుంప. చూపిస్తాను. ఇదిగో ఆ మొక్క చూస్తున్నారా? ఇదిగో ఇది మొక్క. దీన్ని కూడా తవ్వించుద్దాం. దీన్ని కొద్దిగా బెటర్గా తవ్వాలి. ఒక్కసారి పొడిచి ఇలా అనేస్తే వచ్చింది. ఇక్కడ దుంప ఉందా లోపల ఉందో తెలీదు, చూద్దాం మరి. దుంప అయితే లోపల ఉంది గైస్. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి ఈ చల్లని దుంపలు. ఇదిగోండి, మొక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి. దీన్ని కడిగి చూపిస్తాను మీకు ఎలా కనిపిస్తాయి. పదండి. ఇప్పుడు తీసిన దుంపలు కడుగుదాం అనుకున్నాను కదా. ఇదిగో ఈ దుంపలు దారిన వెళ్తుంటే ఇంకొక 5 మొక్కలు కనిపించాయి. అండి, మీకు ఇప్పుడు చూపిస్తాను క్లారిటీగా మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో. చూస్తున్నారు కదా, ఒక మొక్క వచ్చేసి ఇక్కడ ఉంది. ఇంకో మొక్క వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది ఇంకో మొక్క వచ్చి ఇదిగోండి ఇక్కడ ఉంది. లాస్ట్ వన్ పెద్ద మొక్క, అది చాలా పెద్దది ఉంది. దుంప ఎంత ఉంటుందో తెలీదు. లాస్ట్ వన్ అయితే ఇది ఇక్కడ ఉంది. ఒకే చోట 5 ఉన్నాయి. ఇప్పుడు వీటికి తవ్వుదాం. దుంపలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ముందుగా అయితే పెద్ద మొక్క తవ్వుతున్నాను. ఆ కర్ర కూడా జల్లేసినట్టు దొరకావు కదా అనేసి తీరా చేస్తే ఇక్కడ కనిపించాయి. కర్ర లేకుండా అయిపోయింది. మొక్కన్న దుంప ఏ విధంగా వచ్చి ఉంటుందో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఒకసారి ఉండండి. చిన్నది కత్తిపిన విరిగిపోతుంది. చాలా లూజ్గా ఉంటుంది ఈ మొక్క. అదిగా దుంప అయితే నాకు కనిపించింది, మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది మొక్కకిన దుంపకి. గాయస్, ఈ దుంపల్ని కడగడానికి చిన్న ఊట దగ్గర అయితే వచ్చాను నేను. ఇదిగోండి చూడండి, దుంపలు అయితే చాలా దొరికాయి. కడుగుదాం. ఇదిగోండి గాయస్, చూస్తున్నారు కదా, కడిగిన తర్వాత దుంపలు ఏ విధంగా ఉంటాయి అన్నది. చాలా తెల్లగా బంగాళదుంపలు కనిపిస్తున్నాయి కదా, ఏ విధంగా ఉంటాయండి చల్లని దుంపలు అంటే. చెప్తున్నాను కదా, హెల్త్గా అయితే చాలా మంచిది ఈ దుంపలు. అందుకోసం అనేసి ఈ వీడియో చేయడం జరిగింది. చూశారు కదా ఈ చల్లని దుంప ఏ విధంగా ఉందన్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా దేము వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్.